మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కూటం మొదలైన దగ్గర నుంచి కూటం వైపు అందరూ ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనర్రా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. నీకంతే బండి నెట్టుకొని పోయాడు. శాలం రాజు మాట్లాడిన మాటలు వినరుగా క్రైస్తవుల మెప్పు కోసం తాను ఏదైతే సభలో ప్రసంగిస్తున్నాడో చర్చిలో, అక్కడ ఉన్న క్రైస్తవుల చప్పట్ల కోసం ఇంత దారుణంగా పాస్టర్లు ప్రవర్తిస్తారా? మల్లెపూలు పెట్టుకుంటే వాళ్ళు అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళ, అడ్డదిడ్డంగా రోడ్ల మీద వెళ్లేవాళ్ళ, బజారు మనుషులంటూ మాట్లాడతారా? ఎంత దారుణం ఇది. మహిళా సంఘాలందరూ కూడా తీవ్రంగా దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పాస్టర్ శాలం రాజు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారే పాస్టర్ శాలం రాజు వ్యాఖ్యలు. పని కట్టుకొని హైందవ ధర్మం మీద దాడి చేస్తున్నాడు పాస్టర్ శాలం రాజు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. క్రైస్తవుల మెప్పు పొందడం కోసం మల్లెపూల ముసుగులో హిందూ మహిళల మీద కామెంట్స్ చేయటం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. పాస్టర్ చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. పాస్టర్ ముసుగులో శాలం రాజు హిందువుల మీద దాడి చేస్తున్నాడంటూ కూడా మండిపడుతున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలంటూ మహిళలందరూ కూడా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తా ఉన్నారు, ఫిర్యాదు చేస్తున్నారు. శాలం రాజు మీద అతను చేస్తున్నటువంటి వ్యాఖ్యలు క్షమాపణ చెప్పాలి, లేదు అంటే గనక అతని మీద కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మరి, మహిళలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి కంప్లైంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శాలం రాజు పని కట్టుకొని ఒక మతాన్ని కించపరిచే విధంగా ఏ విధంగా మాట్లాడతారు? అసలు మతాన్ని పక్కన పెట్టేస్తే మహిళల్ని ఎంత దారుణంగా విమర్శిస్తారా? మల్లెపూలు మహిళలు పెట్టుకుంటే వాళ్ళు బజార్ మనుషులు అవుతారా? వాళ్ళు నీతిమాలిన పనులు చేస్తారా? వాళ్ళు రోడ్డు మీద అడ్డదిడ్డంగా తిరుగుతారా? వాళ్ళు బజారు మనుషులాగా ప్రవర్తిస్తారా? శాలం రాజు పాస్టర్ గారు ఏంటిది?